హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో రోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. మనం దాదాపుగా గుంటూరు కారం సినిమాకి ముందు నుంచే కూడా మనము ఒక డైలాగ్ అనేది అయితే బాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్ కుర్చీ మడత పెడతా. సో కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ నుంచి కూడా కుర్చీ తాత బాగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ డైలాగ్ని మనము మహేష్ బాబు గారి సినిమాలో గుంటూరు కారంలో కూడా వాడారు. సో అది ఇంకా బాగా పాపులర్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మనము రేఖమత్ నగర్‌లోని కుర్చీ తాత వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసినాం. ప్రస్తుతం వాళ్ళ ఇంటి బయటే ఉన్నాం మనము. ఒకసారి లోపలికెళ్ళి అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆయనకసలు కుటుంబం, ఫ్యామిలీ ఏంది? ఎవరెవరుంటారు? ఆయన భార్య, పిల్లలు ఎక్కడుంటారు? తనెక్కడుంటారు? మనకు రెగ్యులర్‌గా అయితే తను కృష్ణకాంత్ పార్క్ దగ్గరైతే చూస్తూ ఉంటాము. మనకు అక్కడే కనిపిస్తూ ఉంటారు ఆయన. అదేవిధంగా ఈ ఈ గలీలో గూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటారంట. సో, ఈ బస్తీలో గూడా. కానీ మొత్తానికి ఆయన అసలు ఏం పని చేశారు? ఎక్కడి నుంచి ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు? ఏందో ఒకసారి అంటే నార్మల్‌గా ఈ పార్కుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏం అంటే వర్క్ ఏం లేకుండా గూడా ఒక డైలాగులు కూడా బానే చెప్తారనుకోండి. సో, ఆ డైలాగ్ వల్లే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. మరి మొత్తానికి అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మొత్తానికి ఆళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. మనం ఒక్కసారి ఇంట్లోకి వెళ్దాం పదండి. కుర్చీ మడత పెడతా తాత వాళ్ళ ఇల్లయితే మామూలుగా లేదు, బానే ఉంది. మనతో పాటు అంటే కుర్చీ మడత పెడతా తాత వాళ్ళ భార్య ఉన్నారు ఇక్కడే. వాళ్ళ వైఫ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరేంటి? ఆసియా సుల్తానా. ఆసియా సుల్తానా. మీరు ముస్లిమ్సా? అవునమ్మా. ఆహా! అచ్చా! ఓకే. ఏంటసలు కుర్చీ మడత పెడతా తాత అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు ఆయన ఇప్పుడు ఇట్లా పార్కుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అసలు ఏమైంది? అంటే బాగా రెగ్యులర్‌గా కూడా తాగుతూ తిరుగుతారని ఒక బయట టాక్ ఉంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో వైజాగ్ సత్య వాళ్ళతో కొంచెం పరిచయాలు ఏర్పడి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు బాగా. మరి అసలు ఏంటి ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ ఎళ్లారు ఆయన. ఇంతకుముందు కూడా ఒకసారి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఆయన మీద ఏదో కేసులు రన్ అవుతున్నాయి. ఏంటసలు ప్రాబ్లమ్ ఏంటి? ఏం చెప్తారు? ప్రాబ్లం అంటే అమ్మా, ఇప్పుడు కూర్చోబెట్టి తాత అనే మహేష్ బాబు సినిమా వెళ్ళింది కదా, సినిమా కోసం అని తీసుకుపోయిండు. హ్మ్. ఆడ తీసుకుపోయినాక వరంగల్ నుంచి ఆడ తీసుకుపోయిండు ఆయన. మీ సొంత ఊరేంటి? వరంగలా? మాది సొంత వరంగల్. హ్మ్. అయితే ఈడ పార్క్ కాడ కొంచెం లొల్లైంది. హ్మ్. ఆ లొల్లైనప్పుడు కొట్టినట, నాకు తెలియదు, హ్మ్. చెప్తే ఇన్నా. హ్మ్. ఆయన కూడా కొట్టినట, ఇద్దరు ముగ్గురు కలిసి ఫ్యాన్స్ అని, మేము వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు తిడతావు నువ్వు అని కొట్టినట. కొడితే ఆయన మరి భయపడి వరంగల్కి పోయింది తెలియదు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పోయింది తెలియదమ్మా నాకు. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? వరంగలా లేకపోతే హైదరాబాదా? ఎక్కడ? వరంగలే మాది. మరి ఇక్కడికి హైదరాబాద్ ఎట్లా వచ్చారు అసలు? మేము వచ్చినామంటే నా నడిపి కొడుకు ఇంత చిన్న పిల్లగాడ వచ్చిన అప్పుడు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు నలుగురు. నలుగురు పిల్లలు. అబ్బాయిలేనా? ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు పెళ్లి చేసుకొని వేరే వేరే పక్క పక్క ఊర్లలో ఉన్నారు. మీ పాప ఎక్కడ ఉంటారు? మా పాప ఇన్నే ఉంటది. పాప ఇల్లే ఇది. ఆ. పాప ఇంటికాడనే నేను ఉంటా. కొడుకులు చూడరు నన్ను, ఉమ్. ఆయనను కూడా చూడరు. ఉమ్. మొన్నటి వరకు పని చేసిన పైసలన్నీ కొడుకుకే ఇచ్చిండు. ఉమ్. ఇప్పుడు ఆడ సినిమాలు అలాగ ఇట్లా పోయినాయి, ఆడ పోయినాయి, ఈడ పోయినాయి, అన్ని కొడుకుకే ఇచ్చిండు. ఉమ్. కొడుకు మంచిగానే చూసుకున్నట. మరి ఏడలోళ్ళు వచ్చిందో తెలియదు కానీ ఇక ఆయనకు బయటికి వెళ్ళగొట్టిండు, కోడలు కొడుకు కలిసి. ఉమ్. ఇక అక్కడి నుంచి ఇక మీరు ముందు నుంచే కూతురు దగ్గర ఉంటారా? నేను ఇప్పుడు దగ్గర దగ్గర ముందు నుంచి అంటే అమ్మ పిల్లల పెళ్లి అయిందంటే ఇక కోడలు చూడలేదు. ఇక నాకు కొడుకు కోడలు చూడలే, వాళ్ళ సంసారం ఏందో వాళ్ళదే. ఇక తల్లి అనేది వాళ్ళకు గుర్తు లేదు కొడుకులకు. ఇక విడిచిపెడితే నా బిడ్డ చూసుకుంటుంది నాకు. కుర్చీ తాత మీ ఆయన గారి పేరేంటి అసలు? మీ భర్త పేరేంటి? నా భర్త పేరు షేక్ అహ్మద్ పాషా. షేక్ అహ్మద్ పాషా. హా. ఇప్పుడు అందరూ కూడా కుర్చీ తాత అనే అంటేనే తెలుసు. కుర్చీ తాత అంటేనే తెలుసు. షేక్ అహ్మద్ పాషా అని అది వరంగల్ ఆయనది ఉండేది. మాది తల్లిగారు నాది హన్మకొండ. మేమిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ మీది? మాది లవ్ మ్యారేజ్. పెద్దలు ఎవ్వరు లేరు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మంచిగానే చూసుకున్నాడమ్మా. పెళ్ళైనా కొత్తలో మంచిగానే చూసుకున్నారు. పిల్లలు కూడా బ్యూటీలు. ఇద్దరు కష్టం పడ్డాం మా పిల్లల కోసం. ఏం చేస్తుండే అసలు కుర్చీ తాత? పని ఏం చేస్తుండే? పని అంటే ఫస్ట్ నాకు చేసుకున్న కొత్తలో అయితే డ్రైవర్ ఉండే. ఆయన లారీ డ్రైవర్ ఉండే. లారీ డ్రైవర్ అలా ఏడనో తప్పు జరిగింది అనుకో, యాక్సిడెంట్ అని అయింది. ఆ సార్ పైసలు తెచ్చి బయటికి తెచ్చిండు. ఇక లారీ దోరుడు బంద్ చేసిండు. ఇక చిన్న చిన్న పనులు. పోలీస్ కేసు అయిందా? పోలీస్ కేసు అయింది. లోపలికి పోయి వచ్చిండు. అప్పుడు పిల్లలు లేకుండే నాకు. పిల్లలు లేకుండే అప్పుడే పోయి వచ్చిండు. అయితే పోయి వచ్చినాక ఆ సార్ మంచోడే. ఆ సార్ తీసుకొచ్చుకున్నాడు. ఇక దోలుమంటే దోలేలే ఆయనే. వద్దు సార్, నా భార్య కూడా పెద్ద అమ్మాయి, అమ్మాయి కడుపులు ఉన్నది అప్పుడు.
వద్దు సార్ నా భార్య కట్టుతోనున్నది, ఏమైనా అయితే కష్టం అవుతుంది, పరా ఇంటి పిల్ల, వద్దు సార్ అని వెళ్ళొచ్చినాం. ఇక వెళ్ళొచ్చినాక తర్వాత ఇక వరంగల్లో ఉన్నా చాలా రోజుల వరకు. వరంగల్లో ఉండి 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 ఆడికెళ్ళిగా ఇక పనికి ఆడ వరంగల్లో పని అయినా అంటే పూలు అమ్మేది ఈయన. పూల బేరం బాగా చేస్తాడు, పూల బేరం బాగా చేస్తాడు. చిన్న చిన్న పనులు, సెంటరింగ్ పని, ఆ పని ఇది పని బాగా చేసిండు. అన్ని పనులు చేస్తాడు. చేయను కానీ కొంచెం తాగుడు. ఓ 2 రోజులు పని చేసుడు, 4 రోజులు పని చేసుడు, 2 రోజులు ఉండు, 2 రోజులు పని చేసుడు, 1 రోజు ఉంటూ ఇదే నడిపించిన మా సంసారంలో. నేను చాలా మట్టుకైతే పిల్లలను తీసుకొచ్చునని నేను. లేదు తనది ఎంతకైనా తనది లేదు. ఏం బేరం ఏమన్నా కానీ కొడుకులు అంటే పెద్ద పెరిగినాక ఎవరి కొడుకు ఎవరు అవుతారమ్మా, ఎవరి కొడుకు ఎవరు అవుతారు. పిల్లలు వెళ్ళామా అన్నది వాళ్ళకు ఉంటుంది. తల్లిని చూద్దాం, తండ్రిని చూద్దాం, తండ్రి అట్లున్నాడు కదా, పిల్ల మళ్ళీ తల్లి బిడ్డ దగ్గర ఉన్నది కదా, ఎందుకు ఉంచాలి అని 3 కొడుకులకు ఎవరికి కూడా లేదు. ఎంతైనా పండుగ కానీ ఏది కానీ ఆ తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు అని రారు, చూడరు. కోడలు రాదు, కొడుకులు రారు వాళ్ళు. ఇక నా ప్రాణం బాగుండదమ్మా, నాకు ఆపరేషన్ అయింది. ఏడవైనా కానీ పని చేసుకోవాలంటే నా వల్ల పనికి కాదు. మా బుజ్జిగా పిల్లలను చూసుకుంటూనే ఉండమ్మా నా దగ్గరనే అని ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది బుజ్జి దగ్గరనే ఉంటానమ్మా. ఏం పని చేస్తారు మరి ఇప్పుడు? అంటే 12 సంవత్సరాల నుంచి కూడా ఈయన పని ఎప్పుడు మానేశారు మొత్తము? కుర్చీ తాత అయితే ఫస్ట్ నుంచే పని. ఏం పని అమ్మా, ఇష్టం ఉంటే చేసేది, లేకుంటే లేదు. కష్టం అన్నది తెలియదు ఆయనకు. కష్టం అన్న తెలిసిన మనిషి అయితే పెళ్ళాన్ని ఎవడు ఇడిచిపెట్టాడు. అంటే మిమ్మల్ని వదిలేసారా? అంటే ఇక చూడడానికో రాదు. ఇక బిడ్డ దగ్గరనే ఉన్నా కదా, అంత బిడ్డనే చూసుకుంటది. తాగుకుంటా తిరుగుతాడు, తన కడుపుదే. ఇక నన్ను చూడాడు, వస్తాడు ప్రేమగా 2 మాటలు మాట్లాడదామన్నా కానీ మాట్లాడాడు, కూర్చొని మాట్లాడాడు, వస్తాడు తాగుతాడు, పంటాడు, పోతాడు. ఇంకా ఆయన ఇష్టం ఇంకెప్పుడు ఇంటికి రావడం పోవడం అనేది. ఇక ఆయన ఇష్టమే. తాగుడు బంద్ చేయి అంటే 1 రోజు తాగడు, 2 రోజులు తాగడు. ఇక తర్వాత ఇక తాగుడు మొదలు పెడతాడు. ఆయన కోసం ఎప్పుడైనా ఇంటికి దోస్తులు గానీ ఫ్రెండ్స్ ఏమైనా వస్తారా? ఎవరు రారమ్మా. తనని వరంగల్కి వెళ్తాడు కానీ ఎవరు రారు ఈడ. మరి ఈ మధ్య కాలంలో బాగా కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ చెప్పి కూడా బాగా ఫేమస్ అయ్యారు కదా, యూట్యూబ్ లో చూసారు ఎప్పుడైనా? చూసినా యూట్యూబ్ లో చూసినా. అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ కోసం అది తిట్టే వరకు జర లొల్లి అయింది అన్న కదా, ఆ లొల్లి వరకే భయపడి మరి వరంగల్ పోయిండా తెలియదు. మళ్ళీ అక్క చెల్లెళ్ళు గుర్తుకొచ్చినా పోయింది తెలియదు. రోజు ఏం చేసినా 1 వారం రోజులు తిరిగినా నేను ఆయన కోసం. వారం రోజులు తిరగగానే ఇక్కడ లేరు, మరి తీసుకుపోయి ఏమైనా చేసిండ్లా ఏందో అని నాకు భయం అయిందమ్మా. ఎంతైనా ఇంటికి రాకున్నా కానీ భర్త ఏడున్నా కానీ సార్ ఆయన అడుకొని తిన్నా చాలు, ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టు ఉంటుంది. ఇక ఇంటికి వస్తలేడు, మంది అంతా అడుగుతున్నారు నన్ను, అమ్మ తాత కనబడతలేడు అంటే ఒకనాడు ఫోటో తీసుకొని అడిగిపోయినా, కృష్ణాపురం కాడికి పోయినా. అంటే అయితే వస్తలేడమ్మా ఆయన ఫోటో ఉన్నది తీసుకుపోయి అడిగితే, అమ్మమ్మ ఇడైతే లొల్లి అయింది, ఆడ పోయినాక తెలిసింది నాకు లొల్లి అయిందమ్మా ఆడ, మాకైతే తెలియదు అంటే కొట్టిల్లా అంటే 2-3 దెబ్బలు వేసిల్లమ్మా, మనిషి 1 దెబ్బ అని అన్నారు. అంటే సరే అని ఏమనలే, ఊకున్న తర్వాత వచ్చి లెక్క. ఈ కుర్చీ తాత బయట ఏదన్నా ఇట్లనే బయట సంపాదించిన పైసలు తెచ్చి ఇంటికి ఇస్తారా మరి మీకు? రావమ్మా పైసలు. మీ 1000 రూపాయలు ఇచ్చినా గానీ, మీరు మాట్లాడిన 1000 రూపాయలు ఇచ్చినా గానీ రావు నాకు ఇంటికారికి. ఆయన ఇస్తే నేను బిడ్డ దగ్గర ఎందుకుంటా? బిడ్డ ఏడన్నా చిన్న ఇల్లు చూసుకొని వేరే ఉంటాను, అల్లుని దగ్గర బిడ్డతనం ఉండాలని ఏమున్నది బిడ్డ నాకు? లేదు. తాగి బయట ఇట్లనే తిరుగుతారు, తాగుడు తిను. ఏంటంటే ఏడికి పోవాలి, నేను ఏడికి పోయినా ఆడ కూర్చున్నా ఈడ కూర్చున్నా అంటాడు విజయుడు. మళ్ళీ ఏడిపోయినా మళ్ళీ ఇంటికి వస్తారా? మళ్ళీ ఏడిపోని ఇంటికాడికి వస్తాడు, తాగుతాడు, పంటాడు, అన్నం పెట్టమంటాడు, పెడతా అడిగితే పెడతా, లేకుంటే లేదు. ఆయనతో ఊకే ఎవర్రమ్మా, నేను కూడా మాట్లాడితే తిడతాడు, నోరు ఇప్పితే మాట్లాడితే తిడతాడు, కానీ నేను మాట్లాడాను తను సమానంగా. 2 మాటలే, అన్నం పెట్టమంటే పెడతా, పక్క ఏమంటాడా పక్కేస్తా, మాట్లాడు. ఇదే పరిస్థితి రోజు ఇదే. ఇప్పటి వరకు మాట్లాడరా, ఫోన్లు మాట్లాడి చూడరా? మరి కుర్చీ తాత ఇంత ఫేమ్ తెచ్చుకున్నారు కదా యూట్యూబ్ లో, మహేష్ బాబు గారి సినిమాలు కూడా డైలాగ్స్ ఆడుకున్నారు కదా, వాళ్ళు తీసుకున్నారు కదా డబ్బులు ఇచ్చి, మరి ఇంత ఫేమ్ అయ్యారు కదా, మరి ఎప్పుడన్నా మీ కొడుకులు మాట్లాడతారా నాన్న గురించి? లేదమ్మా,
మాట్లాడు, ఏ కొడుకు మాట్లాడాడు, పెద్ద కొడుకు మాట్లాడాడు, చిన్న కొడుకు ఇవన్నీ తెలుసా అయ్యే చేసేటి. బయట బయట అన్ని తెలుస్తాయి వాళ్ళకు. కానీ మా ఆయనతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. బాబువా పాపనా? బాబు. బాబు. బిడ్డ కొడుకు. మీ కూతురు వల్ల బాబు. ఒకరేనా బాబు? లే, 2 బిడ్డలు, 1 కొడుకు. 2 బిడ్డలు. ఎక్కడ వెళ్ళారు మరి మీ పాప లేరా? ఆమె పని చేసుకుంటేనే నడుతుంది బిడ్డ. నెలకు 10,000 సంపాదించుకుంటది, ఇంటికి కిరాయి కట్టుకుంటది, ఇక ఇల్లు నడిపించుకుంటది బిడ్డ. షోరూమ్ లో చేస్తుంది. వీళ్ళని మీరు పట్టుకొని ఇంటికి దగ్గర ఉంటా బిడ్డ. ఎక్కడ వెళ్ళారు మరి కుర్చీ తాత? కనబడట్లే. ఇక పోతే కృష్ణ పార్క్ కాడ ఉంటాడు, లేకుంటే ఈడ ఉంటాడు, చెక్ పోస్ట్ కాడ ఉంటాడు. ఇక తప్పించింది ఇక తెలియదమ్మా ఇక. సో మనతో పాటు కనిపిస్తున్నటువంటి పాప కుర్చీ తాత వాళ్ళ పెద్ద మన్మరాలు. సో వీళ్ళు ముగ్గురంట, 2 పాపలు 1 బాబు, వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు వీళ్ళు. సో ఇక్కడ ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు, అదే విధంగా పాప ఉంది. నీ పేరు ఏం పేరు? మహమ్మది. ఓకే. కుర్చీ తాత, మీ తాత యూట్యూబ్ లో బాగా కనిపిస్తూ ఉంటారు, కుర్చీ మడత పెడతా అని డైలాగ్ చెప్తారు, తెలుసా? తెలుసు. ఇంట్లో ఎప్పుడన్నా అట్లా డైలాగ్ చెప్తారా మరి? చెప్తాడు. ఎవరైనా ఇలా మీ అంటే ఇప్పుడు వీడియో తీసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ ముందర చెప్తారా? డైలాగ్ చెప్పమని చెప్తారు. ఏం తెలుసు మీ తాత గురించి? నీకు ఏమైనా కొనిస్తాడా చాక్లెట్లు, బిస్కెట్లు? ఒక తాత మాకు పార్టీ ఉందని ఒక రోజు అన్న అయితే 50 రూపీస్ కావాలన్నా ఏమడిగినా కానీ ఇస్తాడు. మంచివారా మీ తాత? మంచివాడే. మీతో పాటే ఉంటారా తాత మరి? ఒక కొన్ని రోజులు ఉంటాడు, గొడవ అవుతుంది, దాని తర్వాత వెళ్తాడు, మళ్ళీ రాత్రి వస్తాడు 8 గంటలు. ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారు? టైమింగ్స్ ఏంటి మీ తాతవి? 9 PM. మీ తాత డ్యూటీ టైమింగ్స్ 9 PM కి వస్తాడు అంతే. నైట్ పొద్దున 5 AM. 5 AM కి వెళ్ళిపోతారు. 5 AM కి వెళ్ళిపోతారు పొద్దున్నే. తింటాడా మరి? ఇక్కడ తింటాడు. అన్నం ఏమంటే అమ్మమ్మ వేసిస్తుంది, లేకపోతే నేనంటే నేను వేసిస్తా. ఏం చదువుకుంటున్నావు నువ్వు? 5th క్లాస్. ఏ స్కూల్? గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్. ఓకే. మీ తమ్ముడు స్కూల్కి వెళ్తారా? అంగన్వాడికి వెళ్తారు. చూసుకుంటారా మరి? మీకు కావాల్సిన అన్ని అడిగినా కొనిస్తారా? అన్ని కొనిస్తాడు. బాగానే ఉంటారు మీ తాత. మీ ఎట్లా అనిపిస్తుందా నీకు? మీ తాత యూట్యూబ్ లో బాగా డైలాగులు చెప్తారు, ఫేమస్ అయ్యారు, క్లాస్ లో చెప్తారు. అక్కడ ఇప్పుడు మేము 5th కదా, 6th కి వెళ్తాం కదా, అందరం ప్రోగ్రామ్ ఉంది, మాకు హాఫ్ డే ఉంటది స్కూల్, కొంతమందికి హాఫ్ డే, మాకైతే ఫుల్ డే ఉంటది. అప్పుడు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఏమంటున్నారు, మీ తాత కుర్చీ తాత కదా, అందరం ఆ సాంగ్ మీద డాన్స్ చేస్తున్నాం, నువ్వు కూడా ఏమే, నీకేమైంది అంటున్నారు. అవునా? అంటారు. అందరు గుర్తుపడుతున్నారు, అయితే బాగా ఫేమస్ అయిపోయారు. మీ తాత వల్ల మిమ్మల్ని కూడా గుర్తుపడుతున్నారు కదా? గుర్తుపడుతున్నారు. నైస్. మరి ఎప్పుడు వస్తారు మీ తాత? ఇప్పుడు నైట్ PM కి వస్తారు. ఓకే. సో ఇది కుర్చీ తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ ఆవిడ గారు కూడా మాట్లాడారు కదా ఇప్పటి వరకు. మొత్తానికైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, ఇది రెంట్ కిరాయి ఇల్లంట. సో వాళ్ళ కూతురే పాపం వీళ్ళని చూసుకుంటున్నారంట. 3 కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరంట. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాదాపు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కూతురే వాళ్ళకి అంటే నీడ కల్పించి వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉంచుకుంటున్నారు. సో వాళ్ళ అమ్మాయి పని చేస్తూ కూడా అంటే వీళ్ళిద్దరికి కూడా పిల్లల్ని అప్పచెప్పేసి చక్కగా మీరు ఏం చేయకండి, మీరు పిల్లలు చూసుకుంటే చాలు అని చెప్పి ఇంట్లోకి డబ్బు కూడా అంటే ఆమె డబ్బు మాత్రమే తీసుకొస్తుంది, ఆవిడ బయట పని చేసుకుంటూ. సో ఈ ఇంటిని కూడా ఆవిడే పోషిస్తున్నారు, వీళ్ళని ఆవిడే రన్ చేస్తున్నారంట. సో ఇది రెంట్ కూడా కట్టుకుంటారు, ఇది కిరాయి ఇల్లు వాళ్ళకి. సో ఈ బస్తీలో. సో మొత్తానికైతే ఒక కూతురు దగ్గరే కుర్చీ తాత వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. మొత్తానికి కొడుకులు అయితే అసలు పట్టించుకోరని చెప్తున్నారు. ఇంకా కుర్చీ తాత సంగతి మనకు తెలిసిందే, తాగుతూ కూడా ఇట్లా అంటే కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు కూడా వైజాగ్ సత్య కూడా కొంచెం ఊరికే వాళ్ళ మీదకి ఏది పడితే అట్లా తిడుతున్నారని చెప్పేసి, పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన వెంటనే కూడా బయటకు వచ్చేసారు కుర్చీ తాత. ప్రస్తుతం అయితే ఇంట్లో లేరు, బయటకి షికార్కి వెళ్ళారు. సో వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడారు కదా, చాలా బాధ అనిపించింది నాకైతే. స్టార్టింగ్ లో కూడా అంటే డ్రైవర్ గా చేశారంట, ఏదో అప్పుడు కూడా ఇట్లనే సమ్ ఇష్యూ అయ్యి అంటే యాక్సిడెంట్ అయిన కారణంగా కూడా అప్పుడు కూడా పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మళ్ళీ అప్పుడు కూడా వెంటనే రావడం జరిగింది. ఇంకా కొన్నాళ్ళు పోతూ ఉంటే దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఇంటిని, పిల్లల్ని, అందరి భార్య బిడ్డల్ని అందరి పట్టించుకోవడం అయితే మానేశారంట. మొత్తానికి ఏమి పని చేయకుండా ఇట్లానే తాగుతూ తిరుగుతూ ఇట్లాంటి డైలాగులు చెప్తూ తిరుగుతారని వాళ్ళ ఆవిడ చెప్తున్నారు. కానీ మంచి వ్యక్తిత్వమే, ఏదున్నా కూడా బాగానే చూసుకుంటారు, కానీ కొంచెం దురుసుగా మాట్లాడడం అయితే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ అసలు ఇంటికి వస్తే మాట్లాడరంట, ఏమైనా అయితే తిడతారని, కానీ మంచివారే అని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది కుర్చీ తాత అసలు బ్యాక్గ్రౌండ్
డ్రైవర్గా ఉండి ఇప్పుడు మొత్తానికి అయితే సినిమాలు అంటే మన మహేష్ బాబు గారి సినిమాలో కూడా కుర్చీ తాత డైలాగ్ కూడా వాడడం జరిగింది. సో ఇది కూడా ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ క్లాషెస్ మధ్య అయితే కుర్చీ తాత ఇట్లా జీవన విధానం అయితే సాగిపోతుందని చెప్పుకోవచ్చు మనము. మొత్తానికి కుర్చీ తాత వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురు దగ్గర ఉంటున్నారు.